వాళ్ళ నాయకులకి చేసుకుంటున్నాడు, వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి, అంతేనండి. సూపర్ సిక్స్లు ఏం అమలు చేశాడండి? ఇంకా ఏమన్నా మహిళలుగా 18 ఏళ్ళు నిండిన మహిళలుగా 1500 ఇస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. నిరుద్యోగ భృతి లేదు. అమ్మఒడి ఒకసారి వేసాడు, అది అమ్మఒడి ఉండేది, ఇప్పుడేమో తల్లికి వందనం అని పెట్టాడు. అవి పథకాలు ఉన్నాయాక జగన్ గారు చేసిన గ్యాస్ బండ్ డబ్బులు ఒక్కసారి ఇచ్చాడు, ఇంక మళ్ళీ ఇవ్వలేదు. ఎవరికా లేదు, అది ఎవరికో ఒకరికి ఇద్దరికి పడినాయి. ఇంకా సూపర్ సిక్స్ 2 సంవత్సరాలకు 1 సంవత్సరం వేసాడు రైతు భరోసాని తీసి అన్నదాతనే ఏదో పెడుతున్నాడు కొత్త పథకం, 1 సంవత్సరం వేసాడు. ఇంకేమీ ధాన్యం కొనే దిక్కు లేదు. 1100 పోయిన 2 సంవత్సరాలు 1700 1800 అమ్మినాయి. 1100 ఒడ్లు కొనేవాళ్ళు లేడండి. మిల్లర్స్తో మాట్లాడాలి పిలిపించి, రైస్ మిల్లర్స్ వీళ్ళు అసోసియేషన్ అయిపోయి వాళ్ళందరూ కమిటీ అయిపోతున్నారు, యూనియన్ అయిపోయి గవర్నమెంట్ మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్న పెద్దలు దళారులు ఎక్కువ. దళారులు అంటే రైస్ మిల్లర్స్ టీడీపీ నాయకులే రైస్ మిల్లర్ని. రైతు భరోసా కేంద్రంకి వెళ్తే ఎవడో కొనేవాళ్ళు లేడు, ఈ ఒడ్డు మాకు వద్దంటున్నారు పైన. 1100 1150 అమ్ముతున్నాయి ఒడ్లు. మినువులు 9500 జగన్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో, వాళ్ళు 7000 ఆ సంవత్సరం నుంచి దాశారు, ఇప్పుడు కూడా అదే 7000 నడుస్తుంది. వాళ్ళ పనులు చేసుకుంటారండి, ఏది లాభం వస్తే దానికి అమ్ముకుంటాకి దాన్ని పంచుకుంటాకి వాళ్ళు ఆ పనిలో ఉండరు. ఈ రైతు పోతే పోయాడు, ఉంటే ఉన్నాడు. ఒక 2 ఆవులు పెట్టుకోమని చెప్తున్నాడు కదండి, 2 ఆవులు పెట్టుకోండి, మీరు వ్యవసాయం చేయొద్దు అంటున్నాడుగా. వరి పంట పండించొద్దంటే ఈ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలా మేము, లేకపోతే పక్కవాడి ఇంటికి వెళ్ళి అడుక్కోవాలా? యూరియా కొరత, యూరియా కట్టలు బ్లాక్ 500 550 600 అమ్మారు. బ్లాక్లో 500 550. ఆయనకి ఏమైనా వచ్చిందా? సీఎం గారికి ఏమైనా వచ్చిందా? 85 ఏళ్ళు నేను అన్ఫిట్ అంటున్నాడు కదండి. ఎవరికి వచ్చినాయండి రోగాలు? యూరియా కొలత వల్ల వచ్చినాయి, అందుకని ఆరోగ్యశ్రీ తీసేస్తున్నాడా? వీళ్ళందరూ చచ్చారని. ఆయన చేసిన 3 సంవత్సరాలేనండి, 2 సంవత్సరాలు మనం కరోనా టైంలో ఉన్నాం.